కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తి నాకు సర్వమా, నీ ఆత్మశక్తి నాకు సర్వమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులుగా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. ఏదైనా ఆనంది మనం జీవించు సంచరించున్నాము, ఆయన ఉనికిని కలిగి ఉన్నాము. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష భాగాన్ని మనము ధ్యానం చేసినట్లయితే, యేసు మానవునిగా రూపుదాల్చింది మానవాళితో మమేకం కావాలని, ఆయన తండ్రి ప్రణాళికను పరిపూర్తి చేయడానికి ఈ లోకాన్ని వచ్చారు. తండ్రి అప్పగించిన ప్రణాళికను పరిపూర్తి చేసి, అదే ప్రణాళికను మీరు అనుసరించండి అని చెప్పి తన శిష్యులకు ఆ బాధ్యతని అప్పగించారు. యేసు ప్రతి విషయాన్ని తన శిష్యులకు చెప్పాలనుకున్నారు, కానీ వారి అవగాహన శక్తి చాలా పరిమితం. అయితే ప్రభువు 3 సంవత్సరాలు వారితో కలిసి జీవించారు. వారి మధ్య అనేక అద్భుతాలు, ఆశ్చర్యకాలు కార్యాలు చేసి ఆయన విశ్వాసాన్ని వారికి బలపరిచారు. యేసు ఇకలోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి ఎదుగు సమయం వాసన. యేసు శిష్యులకు చెప్పవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ వారు వాటిని గ్రహించి భరించలేరని కూడా ఆయన తెలుసు. అందుకే యేసు వారి యొక్క బలహీనతను గమనించి వారికి తోడుగా, మిమ్మల్ని ఒంటరిగా వదలను, మీకు ఒక ఆదరణకర్తను పొందుతాము అని అభయం ఇచ్చారు. నేను ఒక సత్య ఆత్మను పంపుతానని, అతను మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తాడని, అతను తన అధికారం మీద మాట్లాడు, కానీ అతను విన్నదంతా మాట్లాడతారు. మీరు పవిత్రాత్మతో నింపబడతారు. సత్యాత్మ మీకు నేను మార్గాన్ని ఉద్దేశిస్తుంది. మీరు ఏం మాట్లాడాలో, ఏమి బోధించాలో, ఏమి చెప్పాలో, ఏమి చేయాలో అన్ని కూడా పవిత్రాత్మ మీకు చెప్తాను అని చెప్పి ప్రభు ఒక్కరించారు. ఈ విధంగా యేసు పవిత్రాత్మ పంపుతారని
వాగ్దానం చేశారు. అదేవిధంగా పవిత్రాత్మ శిష్యులను ఏకంగా ఉంచింది. ఈనాడు పవిత్రాత్మ ద్వారా ఆ యొక్క పవిత్రాత్మ శక్తి మన యొక్క గత విశ్లేషంలో కూడా పనిచేస్తూ ఉంది. దేవుడి షరతులు లేని ప్రేమను తెలుసుకోవడానికి చాలా మందికి ఇస్తుంది. ఆయన సత్యాన్ని సర్వం వెళ్ళలేనప్పుడు మాత్రం చెల్లి ఆయన మాట్లాడుకుంటాము. ఈ విధంగా అయితే ప్రభు తాబో పర్వతాలపై మరి రూపాంతరం చెందారు. మనం కూడా ఆ పవిత్రాత్మ శక్తి ద్వారా రూపాంతరం చెంది ఆయన ఉంటాము. మనం కూడా దేవుని ఆత్మ మన జీవితానికి ఆహ్వానించి ఆయన స్వరాన్ని క్రీస్తు లక్ష్యాన్ని అనుసరించడానికి కావాల్సిన ధైర్యాన్ని ఆత్మను ప్రసాదించాలని ప్రార్థన చేస్తున్నాము. పితా పవిత్రాత్మ